లేటెస్ట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అసలు ఆ విషయం మీద అంటే ఏం చెప్తారు అసలు? ఈ ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్. పరువు కోసం ప్రాణం తీసుకున్నాడు ఒక ఆయన, వీడియో కోసం పరువుని కూడా తాకట్టు పెట్టింది ఈవిడ. ఏదో సామెత ఉంది, మగాడు నిజం చెప్పినా తడి కట్టినట్టు ఉంటుంది, ఆడది అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు. ఇవన్నీ కూడా అత్యాచారాలు అని చెప్పుకుంటూ పోతే కాపురం కూడా అత్యాచారమే రేపటి నుంచి. మగాళ్ళ మీద బోల్డ్ అంతా ఇవి జరుగుతున్నాయి. అత్యాచారం జరగకపోవచ్చు కానీ మగాడిని చాలా హింసిస్తున్నారు. వెన్ ఎ గర్ల్ సేస్ నో, ఇట్స్ నో. పెళ్ళామైనా సరే, నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, అమ్మాయి వద్దంటే వదిలేయి, అంతకుమించి ఇంకొక మాట మాట్లాడక రోయ్. ఇదే రివర్స్లో జరిగితే నీకు అసలు ఏ రకమైన న్యాయం లేదు. నువ్వు అంటే ప్రాణమని తాగేసి చచ్చిపో, లేకపోతే ఇంటికి దాకా చచ్చిపో. ఇండియాలో నువ్వు మగాడిగా పుట్టినందుకు నీ దరిద్రపు జాతకం అంతే, ఇలాగే అనుభవించి చావు. వీళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం చట్టమే. చట్టం చేసిన హత్యలు ఇవి, రాసుకోండి. చట్టం చేసిన హత్యలు పట్టుకెళ్ళినా పర్లేదు. పోలీస్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల జరిగే హత్యలు. మగాడు చచ్చిపోతున్నాడంటే ఇస్తే నువ్వు వెళ్ళు. ఇవాళ చెప్తున్నాం కదా, కేరళలో జరిగినట్టు ఏ మగాడికి జరిగినా వాడికి చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. బిల్లు ప్రవేశపెట్టారు, నీకు తెలుసా? ఓకే, మెన్స్ కమిషన్ ఈజ్ ఆన్ ఇట్స్ వే. కానీ ఇండియాలో మీరు చేసే చట్టాలు చాలా మగాడికి ఉరితాళ్ళులా ఉన్నాయి. అందులోనూ హిందూ మగాళ్ళకి ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు హిందువులకి ఈ చట్టం, హిందూ చట్టం నువ్వెవడు పెట్టడానికి హిందువుల చట్టం? నేను ఒకటి అడుగుతా. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. కేరళలో ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ వల్ల ఒక అతను, అంటే ఆ వీడియో వైరల్ అవ్వడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. దానివల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ ఇష్యూస్ మీద మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. లేటెస్ట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, బస్ ఇన్సిడెంట్. అది అందరూ కూడా వైరల్ అయిపోయింది, చూసాము. కేవలం ఆవిడ చాలామంది ఏమంటారు అంటే వ్యూస్ కోసం అలా చేస్తుంది, అలా వీడియో పెట్టి కూడా నవ్వుతూ చేసి రివీల్ చేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ ఇన్సిడెంట్ కూడా మీరు చూశారు. అంటే ఏంటంటే ఎంత అంటే అది చూస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు నిజంగా పెద్దగా అయితే కావాలని చేసినట్టు లేదు అనేది చాలామంది వాదన. ఈవెన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కావాలని చేయలేదు, అది బస్సులో ర్యాండమ్గానే జరిగింది, కావాలని ఇంటెన్షనల్గా చేస్తే వేరే రకంగా ఉంటుంది అని కూడా అన్నారు. సో ఆ ఇన్సిడెంట్ మీద అది జరగగానే ఆయన సూసైడ్ చేసుకోవడం చాలా వైరల్ అయింది. అండ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అది. సో అసలు ఆ విషయం మీద అంటే ఏం చెప్తారు అసలు? ఇవాళ రేపట్లో మనం సరే షేక్ హ్యాండ్లు ఇస్తున్నాం అమ్మాయిలకి. ఒకప్పుడు ముట్టుకునే వాళ్ళం కూడా కదా, నమస్కారం పెట్టేవాళ్ళం, అంత గౌరవం ఇచ్చేవాళ్ళం. సరే సమాజం కొంత ఫార్వర్డ్ అయింది, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ పార్ట్స్ కూడా అవతల వాళ్ళకి టచ్ చేయాలని ఏ ఆడదే అనుకోదు. వీలైతే తనకి నచ్చిన వాడితోనో, తన భర్తతోనో, బాయ్ ఫ్రెండ్తోనో, అంతే. జస్ట్ ఒక వీడియో కోసం తన ప్రైవేట్ పార్ట్స్ కూడా వేరే వాళ్ళకి టచ్ చేసి, అది వెనక అదే పనిగా ఉంటుంది. ఆవిడ టచ్ చేయకపోతాడా, నేను తీయకపోతాను. ఇప్పుడు కెమెరా పెట్టింది, ఇప్పుడు వల పన్నేవు దేనికోసం? ఎలక పడాలనే కదా, బోన్లో ఏదైనా పడాలనే వెయిట్ చేస్తుంటావు. నువ్వు ఇక్కడ పెట్టావు ఎందుకు? టచ్ చేస్తే వాడిని పట్టుకొని వాడిని ఏదో ఒకటి చేద్దామని చెప్పి. అంటే జస్ట్ నీ ప్రేవాడు వచ్చేసావు, దాంట్లో పడాలి, పడట్లా, నువ్వే కావాలి ముందుకెళ్తావు, ఇటు సర్దుకుంటావు, అటు సర్దుకుంటావు. అంటే నీ వీడియో కోసం నువ్వు ఎంత దిగజారిపోయావు అంటే ఆఖరికి నీ ప్రైవేట్ పార్ట్స్ని కూడా, అంటే నిన్ను నువ్వే గౌరవించుకోలేకపోతున్నావు. ఒక మహిళలాగా నిన్ను నువ్వే ఒక ఆబ్జెక్ట్గా చూసుకుంటూ అది అవతల వాళ్ళని టచ్ చేయకపోయినా చేసినట్టు చేసి ఏదో రకంగా దాని మీద ప్రైవేట్ పార్ట్స్ మీద బిజినెస్ చేసి సంపాదించుకునే వాళ్ళు ఏమంటారు? అంతే. సో ఆవిడికి అది ప్రైవేట్ పార్టా లేకపోతే అది అగౌరవమా అవసరం లేదు. ఆవిడికి వ్యూస్ కావాలి, సిగ్గుపోయినా పర్లేదు, సో చేసుకుంది. ఇక్కడ దరిద్రమైన సిచ్యువేషన్ చెప్తాను నీకు. ఇప్పుడు ఏం చచ్చిపోయాడు, అవమానం తట్టుకోలేక. వీడియో కోసం తన గౌరవాన్ని కూడా దిగజార్చుకొని ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసే మహిళ ఈవిడైతే, చెయ్యని తప్పుకు కూడా నింద పడిందని చెప్పి అంటే పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి ఒకళ్ళైతే, పరువు అనేదే లేదు,
వీడియోనే ముఖ్యం అనుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈ ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. పరువు కోసం ప్రాణం తీసుకున్నాడు ఒక ఆయన, వీడియో కోసం పరువుని కూడా తాకట్టు పెట్టింది ఈవిడే. ఇక్కడ వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే నిజంగా ఇది ఎవరికైనా మగాడికి జరిగితే నువ్వైతే ఏం చేస్తావు, నేనైతే ఏం చేస్తాను, ఆయనైతే ఏం చేస్తాడు, మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఇది మనం మాట్లాడాలి. ఎందుకంటే జరిగింది. ఇప్పుడు ఆయన పట్టుకుంటారు, శిక్షిస్తారు, న్యాయం జరిగిందని సంతోషపడతారు. పాయింట్ అల్లా ఇటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎదురైతే మీరు ఎలా డీల్ చేస్తారు అనేది. ఇప్పుడు నీకే జరిగిందనుకో శ్యామ్, ఒక అమ్మాయి ఇట్లా ఏదో వీడియో నీది పట్టుకొని నువ్వు తగిలినట్టుగా పెట్టి వైరల్ చేస్తుంది. సో అందరూ అడుగుతున్నారు, శ్యామ్ ఏంటి పని ఇది, అందరూ నీకేమో అవమానం అయిపోతుంది, ఏం తప్పుకి చేస్తావు, ఏం చేస్తావు నువ్వు చెప్పు. డెఫినెట్గా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. సరే నువ్వు ఏదో వీడియో పెట్టుకుంటావు, అయ్యా ఈ అమ్మాయి కావాలనే చేస్తుంది, నా తప్పేం లేదు మీరు గమనించండి అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, నేను నమ్ముతారా, అమ్మాయి నమ్ముతారా? అమ్మాయినే నమ్ముతారు. అదేదో సామెత ఉంది, మగాడు నిజం చెప్పినా తడి కట్టినట్టు ఉంటుంది, ఆడది అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉంటుంది అని చెప్పి. వీడు ఎన్నిసార్లు ఎదవేషాలు వేసి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటుందో పాపం అమ్మాయి. అందుకనే ఇది ప్రపంచానికి నిజం చూపించడానికి ఒరే శ్యామ్ నువ్వే రా దరిద్రుడు ఇదనే వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ మనం ఇన్ కేస్ లీగల్గా ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. ఏం చేస్తావు లీగల్గా అంటే? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఎప్పుడన్నా ఇటువంటి పనులు? ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. నేను చెప్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చట్టం ఏం చెప్తుంది, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇదే ఒక అబ్బాయి ఇలా వీడియో పెట్టి నన్ను వేధిస్తున్నాడని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఫస్ట్ పట్టుకొచ్చి నేను వీరైతే 4 పీకుతారో లేకపోతే చేస్తాను, ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే నువ్వు వెళ్ళావు అనుకో, సార్ మన పంజగుట్ట పీస్ ఇక్కడే కదా పక్కనే వెళ్ళు, సార్ ఇట్లా ఒక అమ్మాయి నా వీడియో పెట్టి ఇది నన్ను బద్నాం చేస్తుంది సార్, ఏం చేయాలంటే ఏది వీడియో చూపించింది. చూసిన తర్వాత చెప్పు నిజంగా ఏదో ఉంది కదా చక్కెర ఏంటి కదా, ఫస్ట్ ఇలాగే అడుగుతారు, చక్కెర ఉంది కదా అంటే వాళ్ళ లేదు సార్ నేను అమ్మాయికి ఉంది సార్ నాకేం తెలియదు సార్. సరే రేపు ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది అనుకో, వాళ్ళు చెప్తాను నీకు. ఓకే. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే రేపు ఆ అమ్మాయి వచ్చి మమ్మల్ని పిలిపిస్తాం, నువ్వు కేసు పెట్టావు కదా అమ్మాయిని పిలిపిస్తాం, అడుగుతాం. ఇప్పుడు రేపు ఆ అమ్మాయి వచ్చి నీ మీద రేపు కేసు పెట్టిందో లేకపోతే మొలెస్టేషన్ కేసు పెట్టింది అనుకో, నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది తెలుసా అంటే అదేంటి సార్ నేనేం చేయలేదు కదా సార్, ఏం చేయక్కర్లా, అమ్మాయి పెట్టిందంటే ఇగో నీకు దగ్గర సంబంధం ఇది ప్రైమ్ ఆఫీస్కి కనబడుతుంది, నీకు ఓకేనా, ఓ 14 రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుందేమో, ఓకేనా అంటే నువ్వు న్యాయం కోసం వెళ్ళి అడిగితే నిన్నే లోపలేస్తారు, అన్యాయం జరిగిపోతుంది. ఒకవేళ కనుక ఇప్పుడు నువ్వు కేసు పెడితే ఆ అమ్మాయిని పిలిపించినప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఓహో వీడు నేను నీ మీద కేసు పెడతా అని చెప్పి పెట్టిందంటే అమ్మాయికి ఏమీ కాదు, నిన్నే లోపలేస్తారు. ఇది అక్షర సత్యం. నువ్వు కావాలంటే నేను చెప్పడం కాదు, నేను పోరాటం మొదలెట్టిందే ఇలా 3 ఏళ్ల క్రితం మొదలెట్టింది ఇలాగే, 2 ఏళ్ళు దాటిపోయింది ఐ థింక్. ఇది అక్షర సత్యం. తర్వాత నేను అసలు పోలీస్ సిస్టము ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక్కళ్ళ విషయం కాదు, ఇది బై డిఫాల్ట్ ఆడది విక్టిమ్, బై డిఫాల్ట్ మగాడు ప్రీడేటర్. ఇది పోలీస్ భాష, దాన్ని మార్చలేవు. ఎంతైనా చెప్పు, నువ్వు అమ్మాయి మీద కేసు పెట్టమన్నావు అనుకో, సరే లీగల్ ఒపీనియన్కి పంపిస్తూ ఉంటారు తప్ప కేసు కూడా పెట్టరు. నువ్వు నన్ను కాదయ్యా ఇంటర్వ్యూ చేయాల్సింది, నిజం చెప్తున్నాను కదా, నీకు తెలిసిన ఒక సిఐఓ, సరే సిఐలు డైరెక్ట్గా మాట్లాడితే ప్రాబ్లం అయిపోద్ది అనుకుంటే ఒక రిటైర్డ్ సిఐఓ, లేదు వాళ్ళని కూర్చోబెట్టకుండా సార్ మీ పేరు చెప్పం ఏమి చెప్పం మీరు మామూలుగా చెప్పండి, ఇదే కేసుకి నేను కనుక వచ్చి మీ దగ్గర ముందు కూర్చుంటే చేయగలవా శ్యామ్? మనకి ఇంత జర్నలిజం ఉంది కదా, చేస్తాం అంటే ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఓకే, నిజంగా నేను అడుగుతున్నాను, జర్నలిస్టులు అందరూ కూడా ఊరికే 4-5 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. శేఖర్ భాష చెప్తే కూడా నమ్మాల్సిన పని లేదు. చాలామంది అంటారు వీడు ఏదో మగపక్షపాతి ఇలాగే మాట్లాడతాడని చెప్పి చాలామంది మాట్లాడతారు. వాళ్ళకి సమాధానం నా మాట కాకపోవచ్చు, బట్ మీరు నిజంగా ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి ఇదే జరిగితే ఏమవుతుంది సార్ మన సిస్టంలో అని అడిగి దయచేసి మీరైనా సరే, ఏ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఒక ఇంటర్వ్యూ ఇటండి చేయండి.
ఆఫీసర్ ఒప్పుకుంటే డైరెక్ట్గా కూర్చోబెట్టి చేయండి, లేకపోతే ఒక ఫోన్ కాల్ అయినా తీసుకోండి. పేరు చెప్పని ఆఫీసర్ మనతో ఏం మాట్లాడాడు అనేది జనాలకు చూపించండి. ఎందుకు ఈ డిస్కషన్ జరగాలి అంటున్నానంటే, మన చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం, మన సిస్టమ్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలా ఎంతమంది చచ్చిపోతారు తెలుసా? నీకు చెప్తా, ఇవాళ మన తెలంగాణ అత్యాచారాల్లో నంబర్ 1 ఉందని చెప్పింది మొన్న ఒక ఆవిడ జేఏసీ. నేను సెర్చ్ చేసి చూస్తే 14-15లోనే ఉంది. ఎందుకు ఇంత ఇదేస్తున్నారు అంటే, ఇప్పుడు అత్యాచారం డెఫినేషన్ మారిపోయిందనే విషయం నీకు తెలుసా? అంటే ఎలా? ఇప్పుడు ఒక అమ్మాయి ఫుల్గా తాగేసి నీ రూమ్కి వచ్చి నీతో ఉండి ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి రేపు పొద్దునే నీ మీద రేప్ కేసు పెట్టచ్చు అనే విషయం నీకు తెలుసా? తెలుసు, అదే ఆ విషయం తెలుసు. ఒకవేళ పెట్టాలంటే పెట్టచ్చు అనే విషయం. దాన్ని అత్యాచారం కింద లెక్కేసావు, అదొక అత్యాచారం. లేక ఇంకొక అమ్మాయి, సరే మైనర్ అనుకుందాం, ఆ అమ్మాయి వచ్చి నేను లవ్ చేస్తున్నా, అమ్మాయికి పాపం తెలియదు కదా, సరిగ్గా ఇంకా విచక్షణ లేదు. శ్యామ్, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా, మర్యాద చేస్తావా చచ్చిపోనా, ఇగో మందులు వేసుకుంటున్నా చచ్చిపోతా, చేస్తావా చేయవా లేకపోతే చచ్చిపోతా అన్న, అప్పుడు నువ్వు చేసినా సరే అది కూడా అత్యాచారం. 4 ఏళ్ళు కలిసి ఉండి ఒక డాన్సర్ తోటి, ఒక కొరియోగ్రాఫర్ తోటి, ఒక మాస్టర్ తోటి ఏదో గొడవ వచ్చిందని చెప్పి 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాను కేసు పెట్టాను. ఇవన్నీ కూడా అత్యాచారాలు అని చెప్పుకుంటూ పోతే కాపురం కూడా అత్యాచారమే రేపటి నుంచి. కేసు పెట్టినంత మాత్రాన అది అత్యాచారం కాదు. కానీ మన దరిద్రపు కొట్టు ఈ డెఫినేషన్స్ తోటి ఎప్పుడెప్పుడు మారుతాయి? ఎక్కడో ఢిల్లీలో ఒక నిర్భయ జరిగితే, ఎక్కడో ఒక దిశ జరిగితే కొత్త కొత్త చట్టాలు పుట్టుకొచ్చేస్తాయి. ఏ సాక్ష్యాలు లేకుండా కూడా కేసు పెట్టేయచ్చు. తెలుసా? శ్యాము ఆ అమ్మాయి కలిసిన ఒక ఫోటో ఉంటే చాలు, ఆ అమ్మాయి వెళ్తుంది, సార్ ఇగో వీడియో నేను కొన్నాళ్ళ నుంచి కలిసాను, అయింది, అత్యాచారం చేశాడు వీడి నా మీద, పెట్టాలి. అంతెందుకు, ఆఖరికి వ్యభిచారం చేసేవాళ్ళు కూడా ఓయో బుక్ చేసుకుంటాం, వాడు వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఉంటారు కొంతమంది ఏజెంట్లు, వాడు పోలీసు వేషం వేసుకొస్తాడో తెలియదు, నిజంగా పోలీసో తెలియదు, వెంటనే ఆ టైంకి వచ్చేస్తాడనమాట. వచ్చేసి రా పద అని చెప్పి వాడిని అంటే, ఈ అమ్మాయి నన్ను అత్యాచారం చేశాడని చెప్తాడు, 1,00,000-2 లక్షలు సెటిల్ చేసుకోవడం. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇలా కొన్ని వందల వేల ఫేక్ కేసులు ఉన్నాయి. ఫేక్ కేసులు ఎందుకంటే దిస్ కమ్స్ అండర్ దిస్ డెఫినేషన్. ఆ టైంలో ఆవిడకి 17 సంవత్సరాల 364 రోజులు సార్. ఆమె చచ్చిపోతా నువ్వు లేకపోతే ఇది చెప్పిపోతా అని చెప్పి బలవంతంగా నాతోటి జరిగింది. అయినా కూడా అది అత్యాచారం, నువ్వు చేసిన అత్యాచారం. ఎందుకంటే 1 డే తక్కువ ఉన్నా కానీ ఇట్లా గన్ను పెట్టుకుంది నెత్తిన, చచ్చిపోతా నువ్వు నాతో సంసారం చేయకపోతే ఈ క్షణం, నువ్వు చేసావా, అది అత్యాచారం. ఈ జనవరి 1కి ఎన్ని చోట్ల ఫుల్గా తాగేసి మహిళలు కొంతమంది వాళ్ళు ఒంటి మీద సొయ్యి లేకుండా అలా ఆటోల్లోనూ క్యాబుల్లోనూ పోయి, చాలామంది క్యాబ్ డ్రైవర్లు చెప్తారు ఈ విషయాలు. అంతెందుకయ్యా, మొన్న రీసెంట్గా ఒక ఆవిడ ఎవరో వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కొని అక్కడి నుంచి ఆ పక్కన ఎవడో ఉంటే మందు కొనుక్కుని కంపెనీకి వెళ్దాం, నాకు తాగడానికి ఎవరు లేనివాడు అన్నట్ట, సరే పోదాం అని చెప్పి వాడితో బైక్ ఎక్కిపోయి, ఆడెవడో షెఫ్ అట, ఆడింట్లో రాత్రంతా స్పెండ్ చేసి పొద్దున్న వెళ్ళి ఆడ మీద అత్యాచారం చేసిన కేసు పెట్టి, ఇది కూడా అత్యాచారమే. ఒక అమ్మాయి లేడీస్ హాస్టల్ నుంచి పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటే, ఆ బాయ్స్ హాస్టల్లో దాని బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, వాడు లేకపోయేసరికి ఆ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని రాత్రంతా తాగి క్యారమ్ బోర్డ్ ఆడి పొద్దున్న లేచి వాడి ఫ్రెండ్ నన్ను అత్యాచారం చేశాడని కేసు పెట్టి. అంటే నీకు మగాళ్ళు వెళ్ళి నన్ను కొడుతున్నారు తిడుతున్నారు కేసులు పెట్టరు. దట్ డజంట్ మీన్ మగాళ్ళ మీద ఇవి జరగట్లేదని. మగాళ్ళ మీద బోల్డ్ అంతా ఇవి జరుగుతున్నాయి. అత్యాచారం జరగకపోవచ్చు కానీ మగాడిని చాలా హింసిస్తున్నారు చాలా చోట్ల. కానీ ఏ మగాడు వెళ్ళి కేసు పెట్టకపోవడం వల్ల మగాడి మీద ఏం జరగట్లేదు. తప్పుడు కేసులు పెట్టడం వల్ల అమ్మో ఎన్ని రేపులు జరిగిపోతున్నాయి. ఇది చూడండి, ఈ స్టాటిస్టిక్స్ తీయండి. క్రిమినల్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఏదో ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇగో ఇన్ని కన్విక్షన్ రేట్ చూడండి ఎంత తక్కువ ఉంటుంది, ఎన్ని ఫేక్ కేసులు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు ఈ టాపిక్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన గవర్నమెంట్ కనుక ఈ ఫేక్ రేప్ కేసులని వేరే దానికి కట్టకపోతే, అంటే నిజమైన రేప్ కేసులు అలాగే ఫేక్ రేప్ కేసులు, ఏది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టడం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టడం, పెళ్ళాం మొగుడి మీద పెట్టడం, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెట్టడం, ఇటువంటివన్నీ కూడా
తెలుసు పోలీస్ ఆఫీసర్కి ఫస్ట్ డేనే తెలుసు, కానీ పెడతాడు. ఇది ఈ కోవలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన పరువు మనం తీసుకుంటున్నట్టు. ఎలా అంటే రేపు ఈ రికార్డులన్నీ కూడా ఏమవుతుందంటే ఇలా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి వెళ్ళి ఇదిగో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అత్యాచారాల్లో. సో అందుకని అది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎవరైనా సరే ఉద్యోగాలు చేయాలన్నా లేకపోతే మన బ్రాండ్ వాల్యూ యాజ్ అ బ్రాండ్ పడిపోద్ది, మన పోలీసుల బ్రాండ్ విలువ పడిపోద్ది. తప్పుడు కేసులు నువ్వు గుర్తించి ఇమీడియట్గా వాటిని పక్కకి నెట్టకపోతే తెలుసు, ఖచ్చితంగా తెలుసు, ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. కాకపోతే దీంట్లో వాడు ఎంతో కొంత ఇవ్వకపోతాడా అని కొంతమంది, లేకపోతే ఎందుకులే మనకు వచ్చింది పెట్టేస్తే పోలా చట్టాలు కూడా అట్టే ఉన్నాయి కదా ఉండడం వల్ల ఏమవుతుంది నేను చెప్తా. అంటే ఈ చట్టాలు ఉండడం అంటే చేశారు, ఇంతకుముందు లేవు, ఇప్పుడు తీసుకొస్తున్నారు ఇటువంటి చట్టాలని. ఏ దేశంలో లేని దరిద్రపు చట్టాలని మన దేశంలోనే ఉన్నాయి, తెలుసా నీకు? ఇప్పుడు ఏంటంటే ఇవి ఫాల్స్ అని తేలిపోవచ్చు, కానీ మనకి ఆడి జీవితం నాశనం అయిపోవడంతో పాటు ఒక బ్రాండ్ తెలంగాణ, ఒక బ్రాండ్ హైదరాబాద్, ఒక బ్రాండ్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్, ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు పోలీసులు అని చెప్పి అంటారు. అందులో ఏంటి 90% ఫేక్ కేసులు ఉంటాయి. ఇక్కడ పోయేది ఎవరిది? వీడి జీవితం పోతుంది, హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, పోలీసుల బ్రాండ్ పోతుంది. కానీ ఇక్కడ ఎవ్వడికి పట్టదు. వీడి జీవితం పోతే నాకేంటి, పోలీస్ బ్రాండ్ పోతే నాకేంటి, హైదరాబాద్ బ్రాండ్ పోతే నాకేంటి, తెలంగాణ బ్రాండ్ పోతే నాకేంటి, నాకు కావాల్సిన డబ్బులు నా జీతం నాకు వస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఎందుకు చట్టం చెప్తుంది పెట్టేస్తా. కొంతమంది కొంచెం ప్రలోభపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడి దగ్గర నుంచి ఎంతో కొంత లాగచ్చలే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద పిక్చర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన డీజీపీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎస్పెషల్లీ వీళ్ళకి కన్సర్న్ ఉంటుంది. బ్రాండ్ హైదరాబాద్ అనేది నిలబడాలనేది రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, ఒక పోలీస్ వ్యవస్థ పరువు నిలబడాలనేది డీజీపీకి ఉంటుంది. సో వీళ్ళందరూ గట్టిగా ఈ సిస్టంలో తప్పుడు రేప్ కేసులు రిజిస్టర్ చేయకండి అని చెప్పి గట్టిగా చెప్పకపోతే ఇలా ఫేక్ రేప్ కేసులు పెట్టుకుంటూ ఎక్స్టార్షన్ చేసుకుంటూ పెరిగే వాళ్ళ సంఖ్య గట్టిగా వెళ్ళిపోవడం వల్ల మీ పోలీస్ ఇమేజే దెబ్బతింటుంది, మన హైదరాబాద్ ఇమేజే దెబ్బతింటుంది, మన తెలంగాణ నంబర్ 1 రేపిస్ట్ స్టేట్గా చరిత్రలోకి వెళ్తుంది. ఇది కావాలా మనకి? ఆలోచించుకోవాలి డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నటువంటి ఇంకో టాపిక్ కూడా ఏంటంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అంటే అమ్మాయి వద్దు డైవర్ట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ చేస్తే అసలు ఇది ఎందుకు వెళ్ళాము ఈ టాపిక్కి అంటే చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి చేయడం వల్ల ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడో కేరళలో ఈ అబ్బాయి, ఇలాగే నీకు జరిగినా మన ఎవరికి జరిగినా మనకి పోలీసులు ఆప్షన్ లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. నువ్వు వెళ్తే నీ మీదే కేసు అవుతుంది బాబు, అనవసరంగా రిస్క్ చేసుకోక ఏదో ఒక సెటిల్ చేసుకొని వెళ్ళిపో. నువ్వు కనుక కేసు పెట్టావంటే ఆ అమ్మాయి నీ మీద రివర్స్ కేసు పెట్టిందంటే నువ్వు జైల్లోకి పోవాల్సి వస్తుంది, నీ పరువు పోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పి నేను బెదిరించి పంపించేస్తారు. ఇది మంచి ఆఫీసర్, అది కూడా అక్కడున్న మంచి ఆఫీసర్ చేసే పని. ఓకే, అంటే అట్లీస్ట్ ఆలోచించి చేసేటువంటి ఆఫీసర్. నీ భవిష్యత్తును ఆలోచించి చెప్తున్నానయ్యా, ఆ అమ్మాయి కేసు పెట్టిందంటే నీ బతుకు నాశనం అయిపోతుందయ్యా, వెళ్ళిపోవయ్యా. అది మన మంచి అనమాట. ప్రస్తుతం మనకు అవైలబుల్ మంచి అంతే, అంతకు మించి నీకు బతుకి వేరే ఛాన్సే లేదు. ఇది నేను 100కి 100% చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా మీరు పోలీస్ ఆఫీసర్ని, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ని సంప్రదించి, ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ చెప్పమంటే ఎవరు చెప్పరు, ఇవి ఆఫ్ రికార్డ్ మాట్లాడి తెలుసుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా ఇప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటారు, అది కామన్గా రన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ అమ్మాయికి నచ్చకపోతే అబ్బాయి వాడు ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ అబ్బాయి వద్దనుకుంటే మాత్రం అమ్మాయికి అన్ని రకాలైనటువంటి రైట్స్ కూడా ఉంటాయి. సో ఈ విషయం ఇది నిజంగా చాలా మందికి అదే అంటారు, అందుకే అమ్మాయి సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేము. మనం అంతా కేరళ గురించి మాట్లాడుతున్నావా? గుంటూరులో ఒక కేసు జరిగింది ఒక 4 రోజుల క్రితం. ఓ ఎస్ఐ ఒక నర్సును ప్రేమించాడు అబ్బా. ఓకే, ప్రేమించారు, ఇద్దరు కొన్నాళ్ళు కాపురం కూడా చేశారు, సహజీవనం చేశారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో. తర్వాత మళ్ళీ ఎస్ఐ నాకు వద్దు, మరి ఏం ఆవిడలో ఏం నచ్చలేదు, ఆవిడేమైనా తప్పు చేసిందో లేకపోతే ఈయనే మొహం మొత్తేసిందో, మొత్తానికి వద్దు నేను చేసుకుని అన్నాడు. లేదు నన్ను చేసుకుంటావు చస్తావని ఉడుకోవచ్చు, చేసుకుని ఏం చేసుకుంటావు చేసుకున్నాడు. కేసు పెడతా అంది. నేనే పోలీసు కదా, నా మీద ఎవడు కేసు పెట్టుకుంటే ఏమవుద్దని వీళ్ళు కేసు పెట్టి, ఆ స్టేషన్లో ఉన్న లేడీ ఎస్ఐ కూడా పెద్ద సహకరించలేదు, అయింది. మొత్తానికి వీడు ఆ కేసును ముందుకు తీసుకెళ్ళింది, పై ఆఫీసర్కి తీసుకెళ్ళింది, రిజిస్టర్ అయింది, కోర్టుకు వెళ్ళింది. కోర్టు కన్విక్ట్ చేసింది. కన్విక్ట్ అంటే జడ్జిమెంట్ వచ్చేసింది, వీడికి 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఎస్ఐకి. ఏది ప్రేమించి పెళ్లి చేసుకోను అన్నదానికి. ఇప్పుడు పెళ్లి చేసుకునేసి ఆ నెక్స్ట్ రోజు డైవర్స్కి అప్లై చేసుకుని ఒక 6 నెలలు డైవర్స్ తీసేసుకున్నాం అనుకో, ఏ శిక్ష లేదు కదా. దీనివల్ల ఏంటి,
వీడికి డైవర్స్డ్ అని ఒక ముద్ర పడుతుంది, ఆ అమ్మాయికి డైవర్స్డ్ అని ఒక ముద్ర పడుతుంది. అవునా? ఆ అమ్మాయికి ఏమీ మామూలు ఇదేం కాదు కదా. సో వీడు ఒక డైవర్స్డ్, ఆ అమ్మాయి ఒక డైవర్స్డ్ అనే ముద్రలో వేసుకొని బయటికి ప్రపంచంలోకి వెళ్ళినా కూడా ఏ శిక్ష లేదు. కానీ ఈ పెళ్లి చేసుకోకపోతే మాత్రం 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది రివర్స్లో నువ్వు అడిగిన క్వశ్చనే. ఇదే రివర్స్లో ఈ నర్సే ఈ పోలీస్ ఆఫీసర్ ఎంబడి పడుతున్నావు, నువ్వు నాకు వద్దు, ఇదే టాపిక్, నువ్వు నాకు వద్దు, వద్దంటే వద్దు అంటే లేదు, నాతో తిరిగావు కదా, నాతో ఊటికి వచ్చావు, కొడైకెనాల్కి వచ్చావు, నీకోసం అది కొని పెట్టా, ఇది కొని పెట్టా, ఇంత చేశా, నువ్వు లేకపోతే బతకలేకపోతున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది, చేసుకుంటావు చేసుకోవా అంటే నేను చేసుకొని ఏం పీక్కుంటా పీక్కుందనుకో, సరేపా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాపా, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాపా అని చెప్పి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సార్ ఇట్లా కేసు పెట్టాలి సార్ అంటే, అరే వెన్ ఎ గర్ల్ సేస్ నో ఇట్స్ నో. పెళ్ళామైనా సరే నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే అమ్మాయి వద్దంటే వదిలేయి, అంతకుమించి ఇంకొక మాట మాట్లాడకు రోయ్. ఇక్కడ ఏంటంటే అమ్మాయికి హక్కు, అబ్బాయిది బాధ్యత. అమ్మాయి ఒక వస్తువు, దాన్ని నువ్వు వాడేసుకున్నావు కాబట్టి నువ్వు ఏదో కాంపెన్సేషన్ చేయాలి. ఈ దరిద్రపు కొట్టు ఫిలాసఫీ ఎవడు రాస్తాడో కానీ నిజంగా చెప్తున్నావు కదా. ఇప్పుడు ఇదే రివర్స్లో జరిగితే నీకు అసలు ఏ రకమైన న్యాయం లేదు. నువ్వు అంటే ప్రాణమని తాగేసి చచ్చిపో, లేకపోతే ఎండికి దాకా చచ్చిపో, మందు కొట్టి చచ్చిపో, లేకపోతే కోపం వచ్చేసి నాకు ఏం న్యాయం జరగట్లేదు కదా అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోడేయడాలు, లేకపోతే ఆ అమ్మాయిని కొట్టడాలు తిట్టడాలు ఏదో చేసేసి మళ్ళీ నీ జీవితం నాశనం చేసుకుంటావు. నీకు న్యాయం లేదు, నీ చేతిలో న్యాయం తీసుకుంటే కూడా నీ జీవితం నాశనం అవుతుంది. ఏం చేయాలి? సొల్యూషన్ అనే చట్టం కింద నీ పీక మీద కాలెట్టి తొక్కేస్తారు. ఏమి లేదు, ఏమి చేయలేవు. ఇండియాలో నువ్వు మగాడిగా పుట్టినందుకు నీ దరిద్రపు జాతకం అంతే, ఇలాగే అనుభవించి చావు, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఏమన్నా మార్చుకోవాలనుకుంటే వెళ్ళాలి, మనం పోరాడాలి. నేను 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి వచ్చాను నేను. ఓకే, ఏమని చేశారు దేని గురించి? మెన్స్ కమిషన్ రావాలి, ఈ 493 ఇదే చట్టం, ఈ చట్టానికి అగెనిస్ట్గానే రాజతరుణ్ మీద పెట్టిన సెక్షన్ ఇదే తెలుసా నీకు? ఓకే, 493 ఐపీసీ అప్పట్లో, ఇప్పుడు 69 అయింది బిఎన్ఎస్లో. అరాచకమైన చట్టం, మగాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం. ఇక్కడ టైం ఉందా నీకు? చెప్పండి, చెప్పండి ప్లీజ్. 2018లో నుంచి ఒక తీర్పు వచ్చింది, చాలామంది దాని గురించి మాట్లాడేస్తుంటారు. అడల్టరీ క్రైమ్ కాదు అంటే మొగుడు పెళ్ళాలు అయిపోయిన తర్వాత భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా ఎవరికి శిక్షలు లేవు. కావాలంటే మీరు అది ప్రూవ్ చేసుకోగలిగితే డైవర్స్ ఇప్పిస్తాను తప్ప ఎవరిని శిక్షించాం. అంతకుముందు ఏమిటి తెలుసా? 2018 ముందు ఏంటి తెలుసా? ఓకే, శిక్ష ఎవరికి తెలుసా? మగాడికే, ఆడవాళ్ళకి లేదు. మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకో, అది కనుక ప్రూవ్ చేయగలిగితే పెళ్ళం మొగుడిని 1 సంవత్సరం 2 ఏళ్ళు జైల్లో పెడతారు. ఓకే, అదే ఆడది అక్రమ సంబంధం పెట్టుకుందనుకో, ఎవడైతే ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటుందో వాడిని జైల్లో పెడతారంట. ఈవిడేమన్నా పాపం, ఈవిడికి వాడే లైన్ వేసి వాడే ఇది చేశాడు అంటే ఈవిడికి మనిషి కాదు, ఒక వస్తువు తీసుకెళ్తే వచ్చేస్తుంది అంతే కదా. వాడే ఈవిడ్ని ఇప్పుడు సరే అత్యాచారం అంటే బలవంతంగా చేస్తారు, అక్రమ సంబంధం కూడా బలవంతంగా పెట్టుకుంటారా? అంటే వీళ్ళ దృష్టి ఏంటంటే బై డిఫాల్ట్ వీళ్ళు ఒక వస్తువులాగా, వాడు బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు, దొంగతనం చేసేసాడు. ఈయన ట్రెజర్, మొగుడి ట్రెజర్ పెళ్ళాం, ఈ ట్రెజర్ని వాడు కాజేశాడు కాబట్టి వాడు దొంగ. ఇది ట్రెజర్గానే చూస్తున్నావు తప్ప ఒక వ్యక్తిగా, ఒక మనసున్న మనిషిగా నువ్వు గుర్తించట్లా. వీడికి మనసు ఉంది, వాడిని ఇష్టపడింది, ఈయన ఇష్టపడలేదు, మనసు విరిగిపోయింది, మనసున్న మనిషిగా గుర్తించట్లేదు మీరు అని చెప్పి జడ్జి ఏం చేశాడంటే తప్పు, ఆడ మగ తేడా లేదు, పెడితే ఇద్దరికి పెట్టాలి లేకపోతే తీసేయాలని చెప్పి తీసేశాడు. సో అప్పుడు ఏమైంది, ఇక నుంచి మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా శిక్ష లేదు అప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు చాలామంది ఆడ మగ అక్రమ సంబంధాలు పెట్టుకునే, ఆడవాళ్ళ ఎప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇప్పటిదాకా ఎప్పుడు శిక్ష లేదు, ఎప్పుడు లేదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మగాడికి కూడా వచ్చింది ఆ హక్కు. అది పోరాడంగా అంటే ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే. 493 ఈ కేసు నేనేమనుకుంటున్నానంటే ఈ ఎస్ఐ, గుంటూరు ఎస్ఐ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే అదే ఫిలాసఫీ. ఇప్పుడు ఏంటి, మగాడు చేస్తే ఎందుకు శిక్షిస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తే ఎందుకు శిక్షించట్లేదు? దీనికి ఏమిటి తెలుసా కారణం? ఎందుకు శిక్ష? నువ్వు ఈవిడికి సంబంధించింది ఏదో వాడేసుకున్నావు, ఆవిడ అంత చందాలో లేకపోతే ఇంకోటి ఏదో నువ్వు వాడేసుకున్నావు,
వాడేసుకొని ఇప్పుడు ఆవిడని రిజెక్ట్ చేస్తున్నావు. ఆవిడదేదో నువ్వు తీసేసుకున్నావు, ఒక వస్తువులాగా తీసేసుకోబట్టి ఇది చేసింది. ఇప్పుడు ఆవిడకి ఎందుకు లేదు? ఆవిడకి ఎందుకు లేదంటే నువ్వు మనిషి. ఆవిడే నేను రిజెక్ట్ చేసింది అనుకో, ఆ టైంలో నువ్వు మనిషి, నువ్వు వస్తువుగా, నీ దగ్గర ఏం పోలా, నీ మనసు పోలా, నీకు బాధ లేదు, నీకేమీ లేదు, నువ్వు ఒక పాషాణం. అర్థమైందా? నీకు ఏ నష్టం లేదు. మగాడికి ఒకవేళ ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసేస్తే, ఆర్ ఎల్స్ నీతో సంసారం చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేసేస్తే నీకు ఏం పోయేది లేదు. ఇది మనసే కాదు, నువ్వు మనిషే కాదు, నువ్వు ఒక కుక్క. కుక్కలు చంపేస్తున్నారు, దానికోసమైనా పోరాడుతున్నారు కొంతమంది, మన కోసం ఆ మాత్రం పోరాటాలు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది ప్రస్తుతం ఉన్న దరిద్రపు కూడా చట్టం. ఏ జడ్జి మహానుభావుడో మళ్ళీ అటువంటి తీర్పు ఇస్తే, అది కూడా ఇక్కడ లోకల్గా ఇవ్వకూడదు, సుప్రీంకోర్టులో వస్తే అది శాసనం అయిపోద్ది, చట్టం మారిపోద్ది. ఇక నెక్స్ట్ లెవెల్ చెప్తా. ఇవి కాకుండా ఇవాళ రేపట్లో ప్రేమించుకోవడాలు, బ్రేకప్లు కామన్. అయితే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఇప్పుడు ఆవిడ దగ్గర ఫోటోలు ఉంటాయి, వీడి దగ్గర ఫోటోలు ఉంటాయి, ఆవిడ దగ్గర మెసేజ్లు ఉంటాయి, వీడి దగ్గర మెసేజ్లు ఉంటాయి. ఎవరు విడిపోయినా రేపు ఈ మెసేజ్లు పెట్టుకొని వాళ్ళని కావాలంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదు పోలీసుల దగ్గర చూపించి ఇదిగో నన్ను మోసం చేసిన సాక్ష్యాలు కూడా పెట్టచ్చు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి వదిలేసింది నిన్ను, లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని ఫస్ట్ కేసు నువ్వు ఆ అమ్మాయిని వదిలేసావు, ఆ అమ్మాయి బాధపడిపోయింది, వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇదిగో శ్యామ్ నన్ను మోసం చేశాడు సార్, షీ టీమ్స్ ఎస్పెషల్గా చెప్తున్నా, శ్యామ్ నన్ను మోసం చేశాడు అని చెప్తే ఏంటి ప్రూఫ్ చూపించాలి ఫస్ట్. ఇదిగో సార్ మా మధ్య చాటింగు, ఇదిగో మా ఇద్దరం కలిసి హగ్గింగ్లు, ఫోటోలు చూపించింది. శ్యామ్ వచ్చాయి, లేకపోతే పట్టణ రాడిని పట్టుకొచ్చిన తర్వాత నీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తారు, తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటావో లేకపోతే కేసు పెట్టమంటావో, అది జరుగుతుంది. ఇప్పుడు రివర్స్లో చూద్దాం. ఆ అమ్మాయి నేను వదిలేసి నీకన్నా బెటర్ సంబంధం వచ్చిందని నేను వదిలేసింది, నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి. షీ టీమ్స్కి వెళ్ళలేవు నువ్వు, మగాడికి ఎందుకు హీ టీమ్స్ లేవు కదా, మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగింది సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, ఇదిగోండి అని చెప్పి ఫోటోలు గిట్టోలు చూపించిన తర్వాత అవును నిజమేనయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీ మీద రేప్ కేసు పెట్టింది అనుకో, నువ్వు 14 రోజులు ఫస్ట్ రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పాడు. సో జనరల్గా రేప్ కేసులు పెట్టరు, కానీ అంటే ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి పెడితే ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ షీ టీమ్స్కి వెళ్తుంది. ఏం చెప్తుంది అమ్మాయి, వీడికి నాకు రిలేషన్ ఉన్నమాట వాస్తవమే, కానీ మేము బ్రేకప్ అయిపోయాము, ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా వీడు నా ఫోటోలు గిటోలు పెట్టుకొని నన్ను వేధిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే రై శ్యామ్ గండి పట్టండి, పట్టుకొస్తాడు, ఫోన్ బిక్కుంటారు అన్నీ, అమ్మా ఏం కావాలన్నీ డిలీట్ చేసుకోమ్మా అని ఫోన్ ఇస్తారు, మొత్తం డిలీట్ చేసేసి ఓకే డన్. ఇప్పుడు రేపు నువ్వు కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకోవడానికి కూడా నీకు సార్ ఏమైనా నన్ను మోసం చేసిందని సివిల్ కేసు వేసుకోవడానికైనా సరే సాక్ష్యాలు కావాలి. అంటే నేను ఊటీకి కొడైకెనాల్ తీసుకెళ్ళాను సార్, వదిలేస్తే ఊటీకి వెళ్ళాను, కొడైకెనాల్కి వెళ్ళాను, ఇవి కోసం ఇంత ఖర్చు పెట్టాను, ఇదిగో బిల్లులు, సో నాకు ఎంత కొంత ఇప్పించండి, నా కాంపన్సేషన్ నాకు ఇప్పించండి, వదిలనుకున్నప్పుడు నన్ను ఎందుకు వాడుకుంది, నా డబ్బులు వాడుకుంది కదా, సో నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని అడగడానికి నీకు ప్రూఫ్లు కావాలి. నీ ప్రూఫ్లు ఎలా మాయం చేయాలి? షీ టీమ్స్కి వెళ్తే వాళ్ళు చక్కగా రౌడీలాగా నేను కూర్చోబెట్టి మొత్తం డిలీట్ చేసి పంపిస్తారు. నీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మళ్ళీ రాజుతారు. ఓకే చెప్తా ఏం జరిగిందో. మస్తాన్ సాయి ఉన్నాడు కదా, మస్తాన్ సాయి అనేవాడి మీద ఈ లావణ్య కేసు పెట్టింది ఇక్కడ నార్సింగ్ పిఎస్లో. ఓకే ఇది అసలు రాజుతారుని కేసు జరగక ముందు ఒక 6 నెలల్లో 4 నెలల క్రితం ఏమని పెట్టింది తెలుసా? సార్ నేను వీడు ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను వాడిని వద్దనుకుంటున్నాను, అయినా కూడా వాడు నా వెంబడబడి నన్ను వేధిస్తున్నాడు, దయచేసి వాడి నుంచి నన్ను రక్షించండి. ఫస్ట్ షీ టీమ్స్కి వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకొస్తారు, వాడు ఫోన్ బిక్కుంటారు, అవన్నీ డిలీట్ చేస్తారు ఏదో. సరే వాడు కొంచెం తెలివైనవాడు కాబట్టి వేరే ఎక్కడ చోట క్లౌడ్లో ఎక్కడ దాచిపెట్టుకున్నాడు, బట్ చేసి పంపించారు. ఇప్పుడు కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత రాజు తరుణ్ నేను 13 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నాము, ఇప్పుడు వాడు నన్ను వద్దంటున్నాడు కాబట్టి నాకు న్యాయం చేయగలరు. ఇది 493. ప్రేమించాడు, పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఇప్పుడు ఎవరికైతే 10 ఏళ్ళు జైలు శిక్ష పడిందో ఎస్ఐకి సేమ్ కేసు అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఇదే పని ఈవిడ చేస్తే ఏంటి, రాజ్ తరుణ్ ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోను అంటే రాజ్ తరుణ్ది నేరం అయిపోయింది.
493 పెట్టారు. మరి ఈవిడ మస్తాన్ సాయిని ప్రేమించి ఇప్పుడు మస్తాన్ సాయి నేను వద్దనుకుంటున్నాను అన్నప్పుడు ఈవిడ నేరం కాదా? కాదా? అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో ఓవర్ అన్నట్టుగా. సో వీళ్ళకి ఏమైనా చేసే హక్కు చట్టం ఇచ్చినట్టు అనమాట. అదృష్టం బాగుండి ఇది అబద్ధాలని తేలింది. ఎలా? ఎందుకంటే ప్రూఫ్స్ అక్కడ ఎక్కడ దొరికిపోయింది అంటే అంటే మీరే కదా ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చింది. అవును, అంటే అన్నిటికంటే అంటే అప్పట్లో కేసు ఫైల్ చేసినటువంటి ఆ కేసు అవన్నీ తీసుకొచ్చి అంటే డీటెయిల్స్. ఈవిడ వదిలేయాలనుకుంటే వాడు వదిలేయాలి, అలాగే అవతల వాళ్ళు వదిలేయాలనుకుంటే ఈవిడ కూడా వదిలేయాలి కదా. అబ్బా మేము కేసు పెడతాం. ఇంత దారుణమైన విషయం చూడండి. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి లావణ్య మధ్య జరిగింది. దీంట్లో ఈవిడ మస్తాన్ సాయిని వదిలేయాలనుకుంటే వాడు వదిలేయాలి. మరి రాజ్ తరుణ్ ఈవిడ వదిలేయాలనుకుంటే ఈవిడే, షీ విల్ డిసైడ్. నీకు ఏ హక్కు లేదు మగాడికి. సో ఫైనల్గా దీని మీద చెప్పాలంటే మరి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ బస్ ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ పోరాడే ఉద్దేశం ఉంటే, నేను ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళా. జంతర్ మంతర్లో 2000 మంది వెళ్ళాం, గట్టిగా రచ్చ చేసాం. మెన్స్ కమిషన్ రావాలి, హీ టీమ్స్ రావాలి అని చెప్పి. ఇక్కడ ఈ మన ధర్నా చౌక్లో కూడా ధర్నా చేసాం మేము. ఓకే, అది చిన్నది, ఢిల్లీలో చాలా పెద్ద చేసాం. కాకపోతే మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మహా అయితే ఒక 30 మంది వచ్చి ఉంటారు. ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారు? బీహార్, ఉత్తరప్రదేశ్. ఓకే, ఆడవాళ్ళు చాలా మంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళ అన్నల్ని పోగొట్టుకున్నారు, చచ్చిపోయిన. సో మహిళలు కూడా వచ్చారు, చాలా మంది మహిళలు వచ్చారు. ప్లకార్డులు పట్టుకొని ఆ రోజు నేను ప్లే చేశాను. 4 ఏళ్ళు ఒక మనిషితో నువ్వు లవ్ చేసి జానీ మాస్టర్ అక్కడ పెట్టాను. జానీ మాస్టర్ ప్లకార్డ్ ప్లే చేశాం. ఓకే, అవి వచ్చేసి రేపు చేస్తుంటే తీసేసుకుంటాం మేము, మళ్ళీ పోక్సులు కూడా పెట్టేస్తాం. ఇటువంటి దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నాం. నీకు వాయిస్ లేదు, నీకు చట్టం లేదు, నీకు హక్కు లేదు, నీకు ఓన్లీ బాధ్యత ఉంటుంది. మగాడు అనేవాడికి బాధ్యత మాత్రమే. ఇలా ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ఇవన్నీ కూడా చాలామందికి తెలుస్తాయి. తెలిసిన తర్వాత మగాళ్ళు అయితే పోరాడతారు, ఆడవాళ్ళు అయితే అవునా మనకి ఇన్ని చట్టాలున్నాయా, అరే వాడుకుందాం. అలా శ్యామ్ బాగున్నావా అని నీకు ఫోన్ వస్తుంది, నువ్వు కొంచెం ఇదేవా. సో ఫైనల్గా మరి ఇప్పుడు పోరాడాలి. ఒకటి నీకు పోరాడే ఆప్షన్ ఉంది. నేను రెండోసారి వెళ్ళా, మళ్ళీ రెండోసారి వెళ్ళి గట్టిగా, అంటే వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, నువ్వు చస్తే నాకేంటి అన్నట్టున్నారు. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, మన ఫోక్ సింగర్ రాజు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళాం కేసు పెడితే తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించారు, చచ్చిపోయాడు. ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు, ఫార్మా సైంటిస్టు. కొడుకుని కూతుర్ని చూపించమ్మా, దాని బర్త్డే రోజున ఒకసారి చూపించమ్మా అని వెళ్తే కిడ్నాప్ చేయడానికి వచ్చాడని కేసు పెట్టారు. దేశానికి పనికొచ్చే ఫార్మా సైంటిస్ట్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నిన్న కేరళలో ఈయన చచ్చిపోయాడు. మనం అంటుంటాం చాలాసార్లు, ఆవిడెవరో కుక్కర్లో కొట్టి చంపేసింది, ప్రియుడితో కలిపి చంపేసింది. ఇవి అసలు మన పాయింట్ డిస్కసే చేయగల వీటిని. ఎందుకంటే వాళ్ళని ఎట్టకో పోలీసులు పట్టుకున్న వాళ్ళని లోపలేస్తారు, అక్కడ న్యాయం జరిగిపోతుంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వీళ్ళకి చట్టం, ఇక్కడ మహిళలు కాదు, చట్టమే మగాడి పాలటి శాపం. దీని నుంచి మనం రక్షించుకోవడానికి పోరాడాలి. వీళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం చట్టమే. చట్టం చేసిన హత్యలు ఇవి, రాసుకోండి. చట్టం చేసిన హత్యలు, పట్టుకెళ్ళినా పర్లేదు నన్ను. ఇది నిజం, కెమెరా మాట్లాడుతా, ఆన్ కెమెరా చెప్తున్నా. ఇవన్నీ చట్టం చేసిన హత్యలే. పోలీస్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల జరిగే హత్యలు. మగాడు చచ్చిపోతున్నాడంటే ఇదే. నువ్వు వెళ్ళు, ఇవాళ చెప్తున్నావు కదా, కేరళలో జరిగినట్టు ఏ మగాడికి జరిగినా వాడికి చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. రాసిస్తా, నువ్వు నేను అడుగుతున్నా, ఇందు మూలంగా ప్రతి ఒక్కరు పెట్టండి. ఒక పోలీస్ ఆఫీసర్తో మీకు తెలిసి నేను ఖాళీగా నేను వచ్చి మాట్లాడుతున్నాను కాదు, ఒక పోలీస్ ఆఫీసర్తో మీకు దమ్ముంటే ఒక డిబేట్ పెట్టండి, లేకపోతే అనవసరాలుగా అయినా సరే తీసుకొచ్చి చెప్పండి. రెండోసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలా వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ కాదు కదా మార్చుకోవాల్సింది, అక్కడ వినబడాలి. సరే మీకు ఓట్లు పోతాయి, మగాళ్ళ ఓట్లు పోతాయి అనే ఉద్దేశంతో మీరు మారుస్తారా? ఆడవాళ్ళలో ఉన్న యూనిటీ మగాళ్ళలో ఉండదు. డబ్బులు, మందు, వీటితో మేము కొనేసుకుంటాం. మీ ఓట్ల వల్ల అరే నేను పోరాడతాను, నువ్వు వచ్చావా, నీకు ఒక 5,000 ఇస్తా, ఓటేయకుండా ఉంటాడేమో చూద్దాం, అయిపోద్ది. నేను డబ్బుతో కొనేస్తాం, లేకపోతే మందు పోయి ఇచ్చేస్తాం, అయిపోయింది. దీనికి ఏంటంటే ఏం చెప్పి నేనేం చేశా, దీనివల్ల కాదు మరి ఓట్ల వల్ల అయ్యే పని కాదు. 100 మంది అతుల సుభాషులు కాదు, 1000 మంది చచ్చిపోయారు, 1,00,000 మంది చచ్చిపోయారు. ఏం పట్టదు మాకు, ఏం పట్టదు. చచ్చిపోమా, నువ్వు చచ్చిపో, మాకేం కాదు. ఇప్పుడు ఏం కావాలి? నేను ఒకటి చెప్పాను,
హిందుత్వం, భారతీయత వీటిని కాపాడతాం అని చెప్పి కదా బీజేపీ మీరు ఉన్నారు గవర్నమెంట్లో, అందరూ కూడా మిమ్మల్ని దాని గురించి చూస్తున్నారు కదా. మగాడిగా భారతదేశంలో పుట్టడమే నా తప్పులాగా ఉంది ప్రస్తుతం. ఇంకా హిందువుగా పుట్టడం ఇంకా దారుణంగా అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే హిందూ చట్టాలు వేరే మళ్ళీ. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అట్లీస్ట్ ఆయన మతం పర్మిట్ చేస్తుందని చెప్పి నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికైనా ఆమెను ప్రేమించాలని చెప్పుకోవడానికైనా ఉంది. అదే హిందూ అనుకో నువ్వు, నీకు ఆ అవకాశం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే నికానామా అని ఒకటి ఉంటుంది ముస్లిమ్స్లో. పెళ్ళికి ముందే నువ్వు ఎంత భరణం ఏంటి అనేది ముందే రాసేసుకుంటావు. ఇక్కడ మనకి లేకపోవడం వల్ల నీకు నీ ఇష్టం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటావు, లాయర్లకు కట్టుకుంటుంటావు, పోలీసులకు కట్టుకుంటుంటావు, జీవితం అంతా దీని చుట్టూ తిరిగి అతృష భాషగాళ్ళకి రాష్ట్రం ఒకసారి చచ్చిపోతావు. సో నీకు ఎంత అని రాసుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రీనప్ అగ్రిమెంట్స్ అని వస్తున్నాయి. ఓకే, అవి గట్టిగా రావాలి సొసైటీలో. అసలు భరణం ఎందుకు ఇవ్వాలి? చైనా తీసేసింది. మన వాళ్ళు ఏమన్నా అంటే అంటే చైనాతో కంపేర్ చేసుకుంటారు. చైనా లేపేసింది మొత్తం, భరణం అనేది లేదు, కంప్లీట్. ఓకే, డాట్. డౌరీ ఎలా తీసేసారో భరణం కూడా అలాగే తీసేశారు. నేను అదే ఆ రోజు చెప్పా, భారతదేశ పౌరసత్వం వదులుకొని వేరే దేశానికి వెళ్ళిపోవాలా, హిందుత్వం వదిలేసి అసలు అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నట్టుగా మతాన్ని చెల్లించేస్తాం. ఒక 100 మంది వస్తాం. మీరు ఇది మార్చకపోతే, మెన్స్ కమిషన్ రాకపోతే నేను మళ్ళీ ఇక్కడికి వస్తా. వచ్చి ఇక్కడే ఇదే రోజున మెన్స్ కమిషన్ రాకపోతే ఇక్కడే మేము మతాన్ని త్యజిస్తాం. ఇదే చెప్పా ఢిల్లీలో. ఏమైతే అయింది, ఢిల్లీలో నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, మోడీ గారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పా ఆ సభలో. ఓకే, ఇక్కడ ఆ రోజు కొన్ని టీవీ ఛానల్స్ మన వాళ్ళు కూడా వచ్చి కవర్ చేశారు. కొంతమంది భయపడ్డారు. బట్ స్టిల్ నేను చెప్పింది ఏంటంటే 100 మంది వద్దాం ఆ రోజున. మేము హిందుత్వాన్ని వదిలేస్తున్నాం, మీరు చట్టాలు మాకు ఉరితాళ్ళలాగా మారుతున్నాయి, మీరు ఈ చట్టాలు మార్చకపోతే మేము చచ్చిపోవడం తప్ప వేరే హిందుత్వాన్ని వదిలేయడం తప్పే. ఇప్పుడు ఓట్లు వేయము అంటే మీకు ప్రాబ్లం లేదు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతానన్నా మీకు ప్రాబ్లం లేదు, కానీ హిందుత్వాన్ని వదిలేస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇది వైరల్ అయ్యి ఒక 100 మంది 1,00,000 మంది హిందుత్వాన్ని వదిలేస్తాం మీరు చట్టాలు మార్చకపోతే అని వచ్చారంటే ఖచ్చితంగా మారుతుంది అనేది నా ఐడియా. ఓకే, అది గట్టిగా చెప్పి అప్పటి వరకు చెప్పాలంటే మరి మగవాళ్ళకి ఏం చెప్తారు? చేయండి, ఇదే చేయాలి, ఇదే చేయాలి. ఎందుకంటే ప్లానింగ్లో ఉండాలంటారు. నేననేది ఇప్పుడు నీకు తెలీదు, తర్వాత వచ్చింది కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో. అక్కడ మొన్న మళ్ళీ ఇదే మొత్తం అందరం వచ్చి ఇలా యాక్టివిస్టులు అందరం వచ్చి పెడితే అప్పుడు ప్రముఖ జడ్జిలు దీనికి లా మినిస్టర్ని కూడా పట్టుకొచ్చారు. లా మినిస్టర్ ఆయన పేరు ఏదో మన సెంట్రల్ కాదు, ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ అని ఆయన పేరు. మొత్తం అయిన తర్వాత మేము వచ్చేసి ఆ ధర్నా అయిపోయిన తర్వాత ఒక 2 వారాలకో 3 వారాలకో బిల్లు ప్రవేశపెట్టారు. నీకు తెలుసా? ఓకే, మెన్స్ కమిషన్ ఈజ్ ఆన్ ఇట్స్ వే. రాబోతుంది. ఓకే, మెన్స్ కమిషన్ కోసం బిల్లు పెట్టారు. మిట్టల్ అని ఆయన, థ్యాంక్స్ టు హిమ్, నిజంగా ఆయనకి శతకోటి పాదాభివందనాలు. ఎంపీ ఆయన ప్రవేశపెట్టారు. సో ఇంకా తేలాలి అంటే నువ్వు పెట్టే ప్రశ్న బట్టి ఉంటుంది. కొద్ది రోజులు అట్లీస్ట్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది, అంతేనా? అంటే ఎవరికి బట్టే నీ దాకా వస్తే తెలుస్తుంది. ఇప్పుడు కేరళలో ఉన్నంత యూనిటీ కూడా మా దగ్గర ఉండదు. కేరళలో హై ఎడ్యుకేషన్ రేట్. ఇవాళ కేరళలో అందరూ కూడా ఇట్లా అట్టలు పెట్టుకొని పోతున్నారు. అదొక నిరసన యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలా మనం గట్టిగా నిరసనలు చేసి గట్టిగా పోరాడితే తప్ప, పోరాడినా కూడా పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా, నేను ఇదే సొల్యూషన్, నేను మతం మారిపోతా. ఇప్పుడు హిందువులకి ఈ చట్టం నువ్వెవడు పెట్టడానికి హిందువులకు చట్టం? నేను ఒకటి అడుగుతా, నువ్వెవరయ్యా హిందువులకు చట్టం చేయడానికి? నెహ్రూ పెట్టింది యాక్చువల్గా, వీళ్ళు కాదు, నెహ్రూ పెట్టాడు ఫస్ట్. హిందుత్వానికి ఆయన ఏం గుత్తాధిపత్యం తీసుకున్నాడు? నువ్వు ఏమైనా కంచి కామ కోటి పీఠాధిపత్య? నీకు ఏ రకంగా హిందుత్వానికి శాసించే అధికారం నీకుంది? ఎప్పుడు పడితే వాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు ముస్లింలా మార్చమను 100 రచలు అవుతాయి. అవును, హిందువులు అంటే గుళ్ళ గంటలు కొడేసుకోవచ్చు, ఎప్పటి పాటికి వాడు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో దీన్ని ఇది హిందువు నుంచి మారిపోవడం కాదు, నువ్వు పెట్టిన ఏదైతే హిందుత్వం రూల్స్ ఉన్నాయో దాని నుంచి నాకు వద్దు అని మారిపోతాను నేను. ఓకే, వేరే ఆప్షన్ లేదు. మీరు ఇలాంటి పనులు చేస్తూ పోతే, ఇటువంటి దరిద్రపు చట్టాలు మా మీద రుద్దుతూ ఉంటే ఇక హిందువుగా బతికే ఇది లేదు ఇక్కడ. పోయి నేపాల్లో హిందూగా బతకండి, కాంబోడియాలో హిందూగా బతకండి, థాయిలాండ్లో హిందూగా బతకండి, అక్కడ కూడా హిందుత్వం ఉంది. కానీ ఇండియాలో మీరు చేసే చట్టాలు చాలా మగాడికి ఉరితాళ్ళులా ఉన్నాయి, అందులోనూ హిందూ మగాళ్ళకి ఇంకా దారుణంగా ఉన్నాయి.
భరణం 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 అని చెప్పి ప్రాణాలు తీసుకునే స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ముస్లిమ్స్లో ఏముంది భరణం తెలుసా నీకు? అయిపోయిన తర్వాత 3 నెలలు లేకపోతే 6 నెలలు ఇస్తావు, రీజనబుల్. 6 నెలల లోపల నువ్వు ఏదో ఒకటి చూసుకోమ్మా అని చెప్తారు. ఇక్కడ మన జీవితకాలం పోషించాలి. 6 నెలల తర్వాత కూడా ఆవిడికి ముస్లిమ్స్లో ఆవిడికి కనుక రాకపోతే వక్ఫ్ బోర్డు పోషిస్తుంది వాళ్ళని. ఇక్కడ మనకెందుకు పోషించరు అంటే అడిగేవాడు లేడు. ఇక్కడ హిందువుల్లో యూనిటీ లేదు, మగాళ్ళలో అసలు లేదు. సో అది మొత్తంగా ఏదున్నా కానీ రేపు రాబోయే రోజులలో మెన్ కమిషన్ రాబోతుంది అని అంటారు. అంటే బిల్ పెట్టారు, అది రావడానికి ఇప్పుడు నేను వెళ్తా ఢిల్లీకి, వస్తావా? రా కూర్చొని వెనకాల. 100 మంది అయితే ఒక రకం ఉంటుంది, 1000 మంది అయితే ఒక రకం ఉంటుంది, బట్ ఎప్పుడో ఒకసారి అయితే రావచ్చు మేబీ ప్రయత్నం అయితే జరుగుతుంది అనుకో. నా ప్రయత్నం నేను చేస్తున్నా, నా డబ్బులే పెట్టుకొని పోతున్నా. నాకు ఎప్పుడు డబ్బులు కూడా ఎప్పుడు పోయించిన దానికి పోవడానికి 7,000, రావడానికి 7,000 టికెట్లు పెట్టుకొని నేనే పోయేస్తున్నా. నాకు ఎందుకంటే ఏదో జీవితంలో మంచి పని చేసి చచ్చి చావద్దామని కోరిక, అంతే కోరిక. సో ఇది మొత్తంగా శేఖర్ భాషా గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎంతసేపు చర్చించడం జరిగింది. ఇందులో ఇన్ కేస్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరేమన్నా అడగాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక డిస్కషన్ డెఫినెట్గా శేఖర్ గారితో మన డిస్కషన్ పెడదాం. బాబు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చేస్తున్నాను. శేఖర్ భాష అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి వీడేదో హిందుత్వానికి ఎగరేసే బాబు, అటువంటిది ఏమీ లేదు. నేను ఇది నా మతము నా కులము తెలియకూడదని రేడియో కోసం పెట్టుకున్న పేరు. అది మీకు అంతగా డౌట్ ఉంటే నా పూర్తి పేరు రాజశేఖర్. మీరు రాజశేఖర్ దాన్ని బట్టి ఇంకో రాజకీయాలు చేయవకండి దీన్ని పెట్టుకుని. ఓకే, సో అది స్క్రీన్ నేమ్ కోసం అప్పట్లో పెట్టుకున్నారు, అది కంటిన్యూ అవుతుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే ఏమైనా అడగాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. మరొక్కసారి కూడా ఈ డిస్కషన్ మనం పెడతాం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.